మూసీ బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. హైదరాబాద్లోని హైదర్ షా కోర్ట్ కేకే నగర్లో మూసీ బాధితులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. పేదల పొట్టకొట్టి మూసీ ప్రక్షాళన చేస్తామనడం అన్యాయమని మండిపడ్డారు. మూసీ బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఇండ్ల కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు కేటీఆర్. డిపిఆర్ మొత్తం తయారైంది. మూసీ ప్రాజెక్టుది 16,000 కోట్లు సరిపోతుంది. 16,000 కోట్లు సరిపోతుంది మూసీని బాగు చేయడానికి. అందులో ఎస్టీపీస్ కి 4,000 crores, అట్లాగే సుందరీకరణకి, మిగతా రోడ్స్ కి, వాటికి వీటికి ఒక ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ 55 కిలోమీటర్లు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి దానికి ఒక 10,000 కోట్లు. 16,000 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 1,50,000 కోట్లు అంటున్నాడు. ఎందుకోసం 1,50,000 కోట్లు? అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడిగాం అసెంబ్లీలో, మీ దగ్గర డిపిఆర్ ఉందా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే ఒక ఆయన ఉందంటాడు, ఇంకో ఆయన లేదంటాడు. వాళ్ళకే తెలియదు మంత్రులకి. మరి డిపిఆర్ లేకుండా నువ్వు ఇల్లు ఎట్లా కూలుస్తావు? డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవడు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరిని అనాలి? మరి ఇప్పుడు ఎవరిని నిందించాలి? అక్కడ కూలగొడుతున్నాడంటే తెల్లారి మీ దగ్గరకు వస్తాడు. అక్కడ కూలగొడుతుంటే మీరందరూ ఒక కాకిని కొడితే 100 కాకులు ఎట్లా అయితే వచ్చి కావు 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 అని చెప్పి గోల చేస్తాయో, ఒక్క ఇల్లు ముట్టుకున్నా మేము వస్తాం, మీరు రండి, బుల్డోజర్ల కడ్డం పండుకుందాం. ఎట్లా ఈ ప్రభుత్వం కూలగొడుతుందో చూద్దాం. వాస్తవానికి 1,50,000 ఇళ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తాం? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. చేయి దమ్ముంటే శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంటులో ఎక్కడెక్కడైతే మాకు ప్రాతినిధ్యం ఉందో అక్కడల్లా ఈ సమస్యను లేపుతాం. మీ తరపున గొంతును బలంగా వినిపిస్తాం. క్షేత్రంలో కూడా కదం తొక్కుదాం, కలిసికట్టుగా నడుద్దాం.